అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు దేవమణి అండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ని, టైలరింగ్ చేస్తాను ఇంట్లో. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా, సాధారణ మహిళగా మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు మహిళలకి. చక్కగా మేము మా ఛార్జీలు అవి కలిసి వస్తున్నాయి. కొద్దిగా పొదుపు అనేది చేసుకుంటాం, ఆదా జరుగుతుంది. ఇట్లా డ్వాక్రా గ్రూపుల్లో కూడా కొంచెం మాకు అనుకూలంగానే ఉంది. పోయిన ప్రభుత్వం మీద మాకు ఏది అందేవి కాదు. వచ్చే పెన్షన్లు కూడా మా ఇంటి ఎదురుగా ఒక పెన్షన్దారు ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసేశారు ఆమెకి. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా 6,000, వికలాంగులకి అయితే 6,000 పెన్షను, విడో పెన్షన్లు అయితే 4,000 పెంచి ఇచ్చారు. అంతకుముందు 3,000. ఆయన జగన్ రెడ్డి పెంచుతా పోతానని చెప్పి 3,000 చేస్తానని చెప్పి 250 పెంచాడు సంవత్సరానికి. ఇప్పుడు చంద్రబాబు గారు రకంగానే 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాడు. అంటే చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు, మోసపూరిత హామీలతో గెలిచాడు, చంద్రబాబు మీద 420 కేసు వేయాలని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? అసలు మోసం చేసింది ఆయనేనండి, జగన్మోహన్ రెడ్డి. నన్ను చూడండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక్కసారి ఛాన్స్ తీసుకొని జనాల్ని మోసం చేశాడు. నీకు మద్యపాన నిషేధం చేస్తున్నాడు. ఏం చేశాడండి ఆయన? అది మోసం కాదా? ఎక్కడికక్కడే మరి ఆ మద్యం ఇప్పుడు డిజిటల్ లేకోకుండా బై హ్యాండ్ మామూలుగా క్యాషే తీసుకున్నాడు. మరి అది మోసం కాదా? మరి మోసం చేసే ఉద్దేశం ఉండబట్టే కాదా అతను డబ్బుల పరంగా తీసుకున్నాడు, కానీ డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు. మరి ఆయన చేసింది మోసమే. మరి అన్ని రకాలుగా మోసం చేశాడండి. ఏ రకంగా అసలు అరాచకం పెట్టి వెళ్ళిపోయిందండి. ముందు మనశ్శాంతి లేదు, శాంతి భద్రత లేవు. ఇద్దరికి తగాదాడుకొని స్టేషన్కి వెళ్తే తన్నినోడికే వాస్తాసు పలికారు, కానీ తన్నించుకున్నోడమే కేసులు పెట్టారు. వాళ్ళకు వైసీపీ అరాచకం చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. అసలు ప్రజలు సంతోషంగా లేదు, బాధపడిపోతున్నారు. చంద్రబాబు పరిపాలన మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారు అంతకమ్మా, నిజమేనా? మళ్ళీ జగన్ రావాలని కోరుకునేది ఆ శాడిస్ట్ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కోరుకుంటున్నారు అంతే. ప్రజలు కోరుకోవట్ల. ప్రజలు మేమేంటంటే శాంతియుతంగా ఉండాలి, మాకు మనశ్శాంతి కావాలి, సుస్థిరమైన ప్రభుత్వం ఉండి ఒక మంచి లా అండ్ ఆర్డర్ కూడా పొజిషన్గా ఉంది. మళ్ళీ జగన్ రప్పించుకున్నంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అలా కలలుగా అంటున్నారు అంతే. జనాల్ని మళ్ళీ మోసం చేద్దామనే ఉద్దేశంతో జనాలు మళ్ళీ ఏదో ఈ గవర్నమెంట్ కాదు, మళ్ళీ ఇంకా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారు. ఆయన కోసం ఎదురు చూసే జనం ఎవరు లేరు. మేము గతంలో కూడా చెప్పాము, ఎలక్షన్ ముందు కూడా చెప్పాము. మమ్మల్ని అడిగితే మీ ఛానల్కే ఇచ్చాం. మాకు చంద్రబాబు గారు వస్తుంది, ఆ గవర్నమెంట్కే వేస్తాం మేము అట్లని కూడా మీ ఛానల్ ప్రముఖంగా చెప్పాము. మేము అలాగే చేసాం. ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరండి జగన్కి. ఆయన అలా చెప్పుకుంటున్నాడు, ఆడవాళ్ళు చెప్పుకుంటున్నారు అట్లా. మరి జగన్ ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా, ఇలా పరామర్శనానికి వెళ్ళినా జనం తండోపతండాలకు వస్తున్నారు. జనంలో జగన్ క్రేజ్ పెరిగిందని చెప్పి అంబటి రాంబాబు పేరునండి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదమ్మా. మరి అంబటి రాంబాబు చెప్పాలి ఎక్కడ చెప్తే, ఆయన గంట అరగంట ఆయన చెప్తే జనాలు వినాలి. ఎలా వస్తారండి? జనాలని తోలికెళ్తున్నారు. బిర్యానీ ప్యాకెట్ 500 ముందు మగవాళ్ళకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ పూటకి ఏదో కూలి వేసుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆ రోజు 500 వస్తాయి కాబట్టి. మామూలుగా పబ్లిక్ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలి అంటే ఇల్లు దాటి బయటికి రారు. వాళ్ళకి మేలు జరిగేది ఏ గవర్నమెంట్ చేస్తుందో వాళ్ళకి తెలుసు, ఎప్పుడు దెబ్బ కొట్టాలో కూడా తెలుసు. మేము ఎప్పుడు ఏం చేస్తే గవర్నమెంట్కి మాకు మంచి జరిగితే గవర్నమెంట్ వస్తుంది అన్నది మాకు తెలుస్తుంది. మేము అలాగే ఉంటాం. అంటే ప్రజలందరూ చంద్రబాబు పాలనతో విసిగిపోయారు. చంద్రబాబు పాలన నుంచి మమ్మల్ని కాపాడే నాదుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్ గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం మనల్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చూస్తుంది అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని సేవ్ చేయాలని చెప్పి సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం కూడా తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మరి? మాకు సేవ్ జగన్ అని అనుకుంటున్నారు జనాలు. జగన్ నుంచి సేవ్ చేసేది ఎవరు అని ఎత్తుక్కొని చంద్రబాబు నాయుడు గారికి వేశారు ఓట్లు. ఇంకా మళ్ళీ ఆయన ఎందుకు పిలుచుకుంటారు? ఆయనకి ఎందుకు? ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అండి, ఒక విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి జరుగుతుంది, ఓ పక్క అభివృద్ధి జరుగుతుంది, ఓ పక్క సంక్షేమం జరుగుతుంది, ఓ పక్క సుస్థిరమైన ప్రజాపాలన జరుగుతుంది.
ఇప్పుడు వాళ్ళు దావోస్ కానీ వేరే విదేశాలకు వెళ్ళి ఎన్ఆర్ఐల ద్వారా కానీ అందరినీ కూడా పారిశ్రామికవేత్తలు మన దానికి రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. అది మంచి పరిణామం కదా. ఇప్పుడు మాకిప్పుడు మా ఇదిలో కాకుండా మా పిల్లలకి తరతరాలకి ఉద్యోగాలు మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది. అది చంద్రబాబు గారి వల్లే జరుగుద్ది. అంటే మరి గతంలో ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్ళాడు, లేదా ఐటీ మిషన్ కూడా తీసుకెళ్ళాడు అటు సైడ్. మరి ఇప్పుడు లోకేష్ గారు కూడా నా దావోస్ వెళ్ళారు. అసలు అప్పటికి ఇప్పుడు తేడా ఏం గమనించారు మీరు? అప్పుడు వాళ్ళు చలిపడుతుందని కోట్లు వేసుకొని లోపల పడుకున్నారండి హోటల్ గదుల్లో. ఇప్పుడు లోకేష్ బాబు వెళ్ళినా చంద్రబాబు గారు వెళ్ళినా వాళ్ళని పట్టి మీటింగులు పెట్టి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తున్నారు. అది అప్పటికి ఇప్పుడు తేడా. అది ఆయన గవర్నమెంట్లో వాళ్ళు చలికోట్లు వేసుకొని లోపల పడుకున్నారు జగను. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే ఆయన కూడా మంచి ఇచ్చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మంచిది జరుగుతుంది అనేది జనాలు నమ్మారు. మళ్ళా ఆ కూటానికి వేస్తారు. ఎందుకంటే ఎవరు వాడు ఇప్పుడు ఇళ్లలో ఉండి లాగి తన్నే వాళ్ళకి ఎవరు వేస్తారండి? ఇళ్లలో లాగి కొడతారు. ఇళ్లలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లాగి కొడుతున్నారు. వాళ్ళకి వేస్తారా ఓట్లు? ముందు జరిగితే అదే జరిగిద్ది అని భయంతోనే కూటమికి ఓట్లు వేశారు.